అందించాలి. భవిష్యత్తుకు ఒక బంగారు భవిష్యత్తు ఏదైతే మనం ఈరోజు స్వచ్ఛతమైనటువంటి గాలిని, అదేవిధంగా వాతావరణాన్ని, ప్రతి ఒక్కదానిని, రిసోర్సెస్ని, వనరులను మనం సద్వినియోగపరుచుకుంటూ ఉన్నామో, రేపటి భవిష్యత్తుకు కూడా వాటిని అందించాలి అనే దృక్పథంతో మనం ఈ కార్యక్రమంలో పాల్గొనే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి ఒక్కరం కూడా నినాదం చేద్దాం. పర్యావరణాన్ని సంరక్షించుకుందాం. సహజ వనరులను పొదుపుగా ఉపయోగిద్దాం. వ్యర్థాలను తగ్గిద్దాం. నీటిని మరియు శక్తిని ఆదా చేసుకుందాం. ముఖ్యంగా ప్రకృతికి హాని కలిగించేటటువంటి పనులు మనం చేయరాదని ప్రతి ఒక్కరం కూడా బాధ్యతగా ముందుకు సాగాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరూ కూడా మొక్కలను నాటి మరి వాటిని సంరక్షించే బాధ్యతను స్వీకరించాలి. మన పరిసర ప్రాంతాలను ఎల్లప్పుడూ కూడా పరిశుభ్రంగా ఉంచుకునే విధంగా పర్యావరణ అనుకూల అలవాట్లను ప్రతి ఒక్కరూ కూడా అవలంబించే విధంగా, ఇతరులను ప్రోత్సహించే విధంగా కార్యక్రమాలను మనం జరపాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాలుష్యాన్ని తగ్గించి జీవ వైవిధ్యాన్ని సంరక్షించడానికి మరియు ప్రస్తుతం ఏదైతే మన వనరులు ఉన్నాయో, మనకి అందుబాటులో ఉన్న వనరులను రేపటి తరానికి, భవిష్యత్తుకు అందించాలి. భవిష్యత్తు తరాల కోసం పచ్చని ఆంధ్రప్రదేశ్, ఆరోగ్యవంతమైన ఆంధ్రప్రదేశ్ను అందించాలి. హరితాంధ్రప్రదేశ్ సాధనగా కృషి చేస్తూ ఉన్నాం. సుస్థిర అభివృద్ధి, స్థిరమైనటువంటి భూమిని నిర్మించడంలో ప్రతి ఒక్కరూ కూడా కృషి చేయాలని స్ఫూర్తిదాయకంగా మరి ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ కోనిదల పవన్ కళ్యాణ్ గారు నేరుగా ఈరోజు 2.5 crores సీడ్ బాల్స్, విస్తృత స్థాయి సీడ్ బాల్స్ తయారీ కార్యక్రమంలో పాల్గొని మన అందరికీ కూడా స్ఫూర్తిదాయకంగా నిలుస్తూ ఉన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఈరోజు ఈ కార్యక్రమాన్ని 26 లొకేషన్స్లో 250 లొకేషన్స్లో మనం ఈ కార్యక్రమాన్ని వీక్షించే విధంగా వర్చువల్గా ఏర్పాటు చేయడం జరిగింది. యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా వివిధ జిల్లాలలో, వివిధ లొకేషన్స్లో పాల్గొని నేరుగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు వారితో పాల్గొనేటటువంటి సదా అవకాశాన్ని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మనకి కల్పించడం జరిగింది. నా భూతో నా భవిష్యత్. ఇప్పటి వరకు కూడా మనం చూసినట్లయితే 2.1 crores సీడ్ బాల్స్ తయారీ మనకి జరిగింది. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం వరల్డ్ రికార్డ్ 2.5 crores సీడ్ బాల్స్, విస్తృత స్థాయిలో సీడ్ బాల్స్ తయారీ కార్యక్రమం ఇంత అంగరంగ వైభవంగా జరుగుతోంది. యావత్ ఆంధ్రప్రదేశ్, ఆంధ్రావళి అందరూ కూడా పాల్గొనటం జరుగుతోంది. మొక్కలు పెంచేటటువంటి ఆలోచన కేవలం ఆలోచన మాత్రమే కాదు, అది ఆచరణ శుద్ధి అయినటువంటి మార్పుగా ప్రతి ఒక్కరి జీవన విధానంలో మొక్కలను పెంచాలి, అడవులను సంరక్షించాలి, వన్యప్రాణులను సంరక్షించాలి అనేటటువంటి భావనతో మన అందరికీ కూడా ఎంతో స్ఫూర్తిదాయకంగా వినూత్నమైనటువంటి కార్యక్రమం మన అందరినీ కూడా ఇటువంటి కార్యక్రమంలో భాగస్వామ్యం చేస్తున్నటువంటి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మనం చూస్తూ ఉన్నాం, ఇప్పుడు మన గౌరవ ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు, అదేవిధంగా వివిధ స్వచ్ఛంద సంస్థలు, SHGs, అదేవిధంగా చిల్డ్రన్, స్కూల్ చిల్డ్రన్, ప్రతి ఒక్కరూ కూడా ఇందులో ఈ కార్యక్రమంలో భాగస్వాములుగా ఉన్నారు. వీరు చేసినటువంటి సీడ్ బాల్స్ను మరి ఓపెన్ ల్యాండ్స్లో డిస్పర్స్ చేస్తారు. అదేవిధంగా ఎప్పుడైతే మనకి వర్షం పడబోతుంది అనేటటువంటి సందర్భంలో వీటిని డిస్పర్స్ చేస్తూ మరియు మహావృక్షాలను సాధనకై మనమందరం కృషి చేసే విధంగా నేటి ఈ చిన్న ప్రయత్నం ఎంతో పెద్ద మార్పును తీసుకొస్తుంది. మరి ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం.
నిజంగా ఎంతో ఆనందంగా అనిపిస్తున్నటువంటి ఈ సందర్భం, చిన్నారులతో కలిసి సీడ్ బాల్స్ తయారీలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు వారు పాల్గొనటం జరుగుతోంది. వారితో మాట్లాడుతూ చిన్నారుల్లో మొక్కలు నాటేటటువంటి స్ఫూర్తిని కలిగిస్తూ ఉన్నారు. అదేవిధంగా ప్రతి ఒక్క స్కూల్లో ప్రతి ఒక్క చిల్డ్రన్ అందరూ కూడా అర్థం చేసుకోవాలి, వారి యొక్క స్ఫూర్తిని వారి యొక్క ఆలోచనను ముందుకు సాగించాలి. హరితాంధ్రప్రదేశ్ లక్ష్య సాధనగా ప్రతి ఒక్కరూ కూడా కృషి చేద్దాం. నా భూతో నా భవిష్యత్. నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇంత గ్రాండ్ లెవెల్లో ఆర్గనైజ్ చేస్తున్నటువంటి ఈ బృహత్తరమైనటువంటి వేడుకల్లో పాల్గొని ఒక చరిత్రను సృష్టిస్తున్నారు. వరల్డ్ రికార్డు సాధనకై మనమందరం కూడా ఈ విజయం సాధ్యపడుతుంది అని ఎంతో గర్వంగా మీ అందరికీ తెలియజేసేందుకు ఆనందపడుతూ ఉన్నాం. ప్రపంచ పర్యావరణ దినోత్సవం, మరి ఈ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏదైతే ప్రతి ఒక్క ఆలోచన ఉందో, మొక్కలు నాటాలి, అడవులను పెంపొందించాలి, ముఖ్యంగా జీవ వైవిధ్యం గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు వారి యొక్క విజన్తో ముందుకు సాగుతోంది. ఇక్కడ తీసేస్తాను, వాళ్ళు తీసుకున్నారు ఫొటోస్. ఇప్పుడే తీసుకో, ఎవరికి ఇచ్చేసి తీసేయండి మనం. ఇవేంటివి? మీరు గవర్నమెంట్ స్కూలా? చాలా బాగుంది కదమ్మా. మీరు ఇంత అడిగి ఉండడం మీ అదృష్టం కదా. చెట్టు తీసుకొస్తారా? ఓకే. స్వయం సహాయక సంఘానికి సంబంధించినటువంటి సోదరి ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు వారితో కలిసి మరి సీడ్ బాల్స్ని తయారు చేసేటటువంటి కార్యక్రమంలో పాల్గొంటారు.
ప్రపంచ పర్యావరణ దినోత్సవం హరితాంధ్రప్రదేశ్ లక్ష్య సాధన 2.5 కోట్ల సీడ్ బాల్స్ ప్రపంచ స్థాయి రికార్డ్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యంగా ఎంతో స్ఫూర్తిదాయకంగా యావత్ ప్రపంచానికి మన భారతదేశానికి స్ఫూర్తిని అందించే విధంగా ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతోంది. మనం సాక్షులుగా ఉన్నాం. వర్చువల్గా ఎవరైతే ఉన్నారో అందరూ గమనించాలి. ప్రతి ఒక్కరు కూడా మీరు ఏదైతే సీడ్ బాల్ను తయారు చేస్తూ ఉన్నారో దానిని చాలా చిన్న సైజు, మ్యాక్సిమం మీరు ఎంతైతే చిన్న సైజు చేయగలుగుతారో అంత చిన్న సైజు చేయవలసిందిగా ప్రతి ఒక్కరికి కూడా అభ్యర్థన. ఎందుకంటే వీటన్నిటిని కూడా మనం డ్రోన్ ద్వారా డిస్పర్స్ చేస్తాం. సో ఎప్పుడైతే మనం డ్రోన్ ద్వారా వీటిని విడుదల చేస్తామో అవి వీలుగా వెసులుబాటుగా అవి ప్రతి ఒక్క ప్రాంతంలో పడే విధంగా ఉండాలి. గమనించి అందరూ కూడా చాలా చిన్న సైజులో సీడ్ బాల్స్ని తయారు చేయవలసిందిగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాము. వర్చువల్గా ఈ కార్యక్రమాన్ని ఎవరైతే వీక్షిస్తూ ఉన్నారో వారందరూ కూడా గమనించవలసిందిగా అభ్యర్థన. ఒక 1 మంత్లో వితిన్ 1 మంత్లో మనం అందరం కూడా 2.5 crores సీడ్ బాల్స్ను తయారు చేసి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రగతికి ఇది కూడా ఈ కార్యక్రమం ఎంతగానో దోహదపడుతోంది అనేటటువంటి భావన ప్రతి ఒక్కరూ కూడా మన సంకల్పం ఏదైతే ఉందో ఈరోజు అది ఆచరణ రూపం చూపిస్తూ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు వారి యొక్క విజన్తో వారి యొక్క లీడర్షిప్తో మనం అందరం కూడా ముందుకు సాగుతూ ఉన్నాం. ఈరోజు మన మూలపాడు బటర్ఫ్లై పార్క్లో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమంలో వివిధ సంస్థలు, చిన్నారులు, ప్రజలందరూ కూడా పాల్గొనడం జరుగుతోంది. ఇది కేవలం ఒక ప్రభుత్వ కార్యక్రమం మాత్రమే కాదు, ఇది ప్రజల భాగస్వామ్యం ఉండాలి. ప్రతి ఒక్క పౌరులు దీనిని ఆచరిస్తూ రేపటి భవిష్యత్తు కోసం మనం అందించాలి అనే దృక్పథంతో వారే నేరుగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యుల వారు పాల్గొని సీడ్ బాల్స్ని తయారు చేస్తూ మన అందరికీ కూడా స్ఫూర్తివంతంగా మనకి కృషి చేయడం జరుగుతోంది. ఈ సీడ్ బాల్స్ను ఏదైతే డిఫరెంట్ ల్యాండ్స్ ఉన్నాయో వాటిలో వీటిని స్ప్రెడ్ చేయడం జరుగుతుంది. అనంతరం వర్షం పడిన చోట ఇవి విత్తనాలు మొలకెత్తి మరియు ఒక పెద్ద మహావృక్షం అయ్యేందుకు ఎంతగానో సాకారంగా ముందుకు సాగుతోంది. ఇది కేవలం ఒక చిన్న ప్రయత్నం కాదు, ఒక విప్లవం. ప్రపంచ పర్యావరణ దినోత్సవం మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని గౌరవ ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మన అందరినీ ఉద్దేశించి వారి యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని అందించవలసిందిగా కోరుతున్నాం. హలో